నమస్తే, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. యా, చెప్పండి హరీష్ బాగున్నారు గారు. సార్ అందరు? యా, థ్యాంక్ యూ అండి. సార్, హరీష్ గారు, మీ ఎక్స్పీరియన్స్ చెప్పరా ఈ డివైస్ ద్వారా? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, నాకు ఈ డివైస్ సజెషన్ చేసినందుకు. నేను ఆ, మా బాబు 5 years ఏజ్. నేను హాస్పిటల్స్ అంటే నాకు యాక్చువల్గా అసలు ఇంట్రెస్టే ఉండదు. సరే ఉండని పట్టు మెల్లగా మాటలు వస్తాయి అవి ఇవి అని అనుకుంటుంటే, బట్ మాకు ఒక కొలీగ్ ఉండి సజెషన్ చేసిండ్రు, వన్స్ నువ్వు ఒక్కసారి అక్కడ వెళ్ళిరా, నీకు 100కి 100% రిజల్ట్ ఉంటుంది అని చెప్తే, నేను మా బాబుతో మీకు కాంటాక్ట్ అయినా. అక్కడ మనం స్కానింగ్ చేయించుకొని అసలు బాబుకి ఏముంది డిఫెక్ట్, అసలు దాన్ని ఫైండ్ అవుట్ చేసి మనము ఏంది రిజల్ట్స్ అని కనుక్కుంటే, బాబుకి మనకు కొంచెం వీక్నెస్ ఉండు బాబు. ఆ, మనకి ఈ డివైస్ పెట్టిన 25 days నుంచే బాబు మాట్లాడడం స్టార్ట్ చేసిండు. అంటే బాబుకున్న ఫస్ట్ కంప్లైంట్ ఏంటండి? ఫస్ట్ కంప్లైంట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. కంప్లైంట్ ఇదే సార్, కొద్దిగా వీక్నెస్ ఉండడము, ఆ, చెప్పినవి వినకపోవడము, డల్లుగా ఉంటేనా హైపర్ యాక్టివ్ గా ఉంటాడు, లేదంటే డల్లుగా ఉంటాడు. ఓకే. మనకు రెస్పాన్స్ అవ్వడు జల్దీ. మ్మ్. అది మేజర్ ప్రాబ్లం వచ్చింది. ఇంకోటి, మాటలు కూడా రాలేదు చాలా డేస్. 5 years క్రాస్ అవుతున్నా కూడా మాటలు రావడం లేదు. ఓకే. ఆ, అలా నేను మీ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన 25, నేను లో December 5th కలా మీ దగ్గరకు వచ్చా. యా. December 25th కి నేను డివైస్ తీసుకున్నా. January 25th కి బాబు మాట్లాడడం స్టార్ట్ చేసిండు. ఓ, గ్రేట్. ఉమ్. ఇంతకుముందు అంటే 5 years అయినా బాబుకు మాటలు రాలేదు. ఇది వాడిన తర్వాత రాలేదు. 25 days లో మాటలు మొదలయ్యాయి. మొదలయ్యాయి. వావ్. లైట్ డాడీ, మమ్మీ, నాన్న, అమ్మ, అమ్మమ్మ, తాత, మామ, ఇంకా అన్ని స్టార్ట్ చేసిండు బాబు. వెరీ ఇప్పుడు గుడ్. ఇప్పుడు స్కూల్ కి కూడా వెళ్ళి వస్తుండు. ఓ, గ్రేట్ అండి. ఇంకా నాకు చాలా, ఇప్పుడు నేను ఏది చెప్పినా దాన్ని వాడు అండర్స్టాండ్ చేసుకుంటుండు. వెళ్ళి నా చెప్పులు తీసుకురాపో అంటే కూడా ఎంత మందిలో ఉన్నా వాడు వెళ్ళి నా చెప్పులు తీసుకొని వస్తాడు. గ్రేట్. టీవీ రిమోట్ తీసుకురా అంటే ఒక 3-4 రిమోట్స్ పెట్టినా టీవీది మాత్రమే తీసుకొని వస్తాడు. అలా నేను మీ డివైస్ 100% మిస్ అవ్వకుండా వాడుతున్నా ప్రతిరోజు మీరు ఇచ్చిన ప్రోగ్రామ్స్. గ్రేట్ అండి. నాకు బాబు నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. ఇక నెక్స్ట్ ప్లానింగ్ కూడా మీతో సజెషన్ తీసుకునే చేయాలని నా ఇంటెన్షన్. గ్రేట్ అండి. ఎందుకంటే ఫస్ట్ టైం ఇలా అయ్యింది కాబట్టి నేను చాలా డిసప్పాయింట్ అయ్యింటి అప్పట్లో. ఇంకా తర్వాత మీ డివైస్ తీసుకున్నాక కూడా మా మదర్ కి కూడా మీతోనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి, తను కూడా ఇప్పుడు 100% క్యూర్ అయింది. తను కూడా 100 మంచిగా ఆమెకేం నిద్రపోతుంది. హెల్త్ ఇష్యూస్ ఉండేవండి? అమ్మకి టెన్షన్ ఎక్కువ ఉండే సార్. ఓకే. ఎక్స్ట్రీమ్ టెన్షన్ ప్రోగ్రామ్స్ పెట్టి అమ్మకి ఇప్పుడు లెవెల్కి వచ్చేసింది. తను కూడా ఇప్పుడు మంచిగా రిలాక్స్ ఉన్నారు. నిద్రపోతుంది. రిలాక్స్ గా ఉంది. అసలు తను గ్రేట్. అసలు డే టైంలో మేల్కుంటుండే, నైట్ కూడా మేల్కుంటుండే. అంటే నిద్ర పట్టేది కాదు. నిద్ర పట్టేది కాదు. అమ్మ ఇప్పుడు మంచిగా నిద్రపోతుంది. డైలీ ఒక 1 hour ప్రోగ్రామ్ పెట్టుకుంటుంది, నిద్రపోతుంది. గ్రేట్, గ్రేట్ అండి. ఉమ్. సో మంచి ఎక్స్పీరియన్స్ అండి హరీష్ గారు. మీ ఇంట్లో అవును సార్. వాళ్ళందరూ వాడండి డివైస్ ని. షూర్ ఏ సార్. హెల్త్ ఇష్యూస్ వచ్చినా డెఫినెట్ గా డివైస్ తో మీరు ట్రై చేయండి. అద్భుతంగా ఉంటుంది. నేను నా కొలీగ్స్ కి, మా రిలేటివ్స్ కి ఎవరు అడిగినా నేను మిషన్ తీసుకెళ్లి చూపించి మరీ చెప్తున్నా. మీరు ఎప్పుడు వెళ్ళాలి కన్నా నాకు ఒక కాల్ చేయండి, నేను అక్కడ మీకు అపాయింట్మెంట్ రెడీగా పెడతా. మీరు వెళ్ళి మీ హెల్త్ చెకప్స్ ఏమున్నా చేయించుకొని, మీకు ఏదున్నా నన్ను బేస్ చేసుకొని నన్ను ఒక నన్ను చూడండి మీరు అంతే. నా ఎక్స్పీరియన్స్. యా. ఆ, యా. నాకు 100కి 110% నేను ఎంత జెన్యున్ గా నేను నమ్ముతున్నాను. యాక్చువల్ గా ఈవెన్ దో నాకు ఒక ఫీవర్ వచ్చి 102 103 వచ్చినా నేను హాస్పిటల్కే వెళ్ళాను, నాకు ఇంట్రెస్ట్ ఉండదు. బట్ ఆఫ్టర్ మీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నాకు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు మీ హాస్పిటల్ పక్కకే మా బ్రదర్ హాస్పిటల్, బట్ నేను ఇప్పటికి వెళ్ళలే అక్కడ ట్రీట్మెంట్ కి. COVID-19 అప్పుడు జాయిన్ అయ్యిందంటే మళ్ళీ ఇప్పటి వరకు నేను వెళ్ళలే హాస్పిటల్లో. డెఫినెట్ గా మా అండి. బాబు సార్. యా, హాయ్ యా. చెప్పు. హాయ్ అను. హలో మా. హాయ్ అను. హాయ్. హాయ్. హలో. యా, యా. హలో. హౌ ఆర్ యూ? నమస్తే. నమస్తే. పెట్టు. హలో. పెట్టు నమస్తే.
థ్యాంక్ యూ. మంచిగా ఉంది సార్. ఇప్పుడైతే నేను చాలా హ్యాపీగా ఉన్నా. అద్భుతం అండి. నేను డిసెంబర్ తర్వాత సార్ యా డిసెంబర్ వరకు చాలా డిసప్పాయింట్ ఉన్నిటి. డిసెంబర్ తర్వాత ఇంకా నాకు చాలా మంచిగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే హీలీ అనేది పోగొట్టుకున్న జీవితాల్ని మళ్ళీ తెచ్చిస్తుందని చెప్పొచ్చు అండి. అంత అద్భుతంగా హీలీ రిజల్ట్స్ ఇస్తుంది. ఇప్పుడు హరీష్ గారు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ తో మీరు అందరికీ అర్థమై ఉండొచ్చు.